పవిత్ర సంగమం జరిగింది. కృష్ణమ్మ నుదుటిన గోదావరి తల్లి ముద్దు పెట్టింది. పట్టిసీమ నుంచి పరుగులు పెడుతూ వచ్చిన గలగలా వచ్చిన గోదావరి కృష్ణమ్మలోకి ప్రవేశించింది. 182 కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి జలాలు ఈ ఉదయం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమ ప్రదేశానికి చేరాయి. ఈ సందర్భంగా రైతులు, మహిళలు గోదావరి జలాలకు పూజలు చేసి హారతులతో స్వాగతం పలికారు. ఈ నెల 9న పోలవరం కుడి కాలువకు ముఖ్యమంత్రి చంద్రబాబు నీటిని విడుదల చేశారు. తొలి దశలో పట్టిసీమ నుంచి కృష్ణాకు విడుదల చేసిన 3000 క్యూసెక్కులకు పైగా నీరు వారం రోజుల తర్వాత కలుస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. లోటస్ పాండ్ లో జరిగిన ఈ సమావేశానికి వైసీపీ ఎంపీలతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు ప్రస్తావించాల్సిన అంశాలపై ఇందులో చర్చించారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు తీసుకురావాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించనున్నారు. పొంగులేటిపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఎంపీ మేకపాటి. అనర్హత వేటు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు మేకపాటి. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలని పిలుపునిచ్చారు రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రాంగణంలో తుమ్మల మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విజయవాడ ప్రభుత్వ పాత ఆసుపత్రిలో శిశువు అదృశ్యంపై పోలీసుల పనితీరు అభినందనీయమన్నారు మంత్రి కామినేని. ఇప్పటికే ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న కామినేని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఘటనలో ఎంతటి వారున్నా శిక్ష తప్పదన్న ఆయన మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ లో రోజు రోజుకు మైనర్ల డ్రైవింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిండా 16 ఏళ్లు కూడా లేకపోయినా సిటీ ట్రాఫిక్ లో బైక్లపై కార్లతో దూసుకుపోతారు. పోలీసులకు పట్టుబడితే తప్పించుకునేందుకు నానా ఎత్తులు వేసి చివరకు ఎక్కడో ఒకచోట ప్రమాదాలు చేస్తారు. వీరు వాహనాలు నడపడమే తప్పంటే ఇక ఎంచక్కా మందు కొట్టి వీరంగం చేస్తున్నారు మైనర్స్. దీంతో మైనారిటీ తీరకుండానే వాహనం కొనిచ్చి తప్పు చేస్తున్న కన్న తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ పేరుతో శిక్ష విధిస్తున్నారు పోలీసులు. పోలీస్ స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కర్నూలులో కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ విద్యార్థులు రోడ్డెక్కారు. కాలేజ్ హాస్టల్ కాంపౌండ్ వాల్ కూల్చివేయడంతో భద్రత లేకుండా పోయిందని ఆందోళనకు దిగారు. పుష్కరాల కోసం రోడ్ల విస్తరణకు లోపలి వైపు గోడ నిర్మించకుండానే బయటి గోడ కూల్చివేశారు. దీంతో అల్లరి మూకలు లోపలికి వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కాంపౌండ్ వాల్ను మున్సిపల్ కాంట్రాక్టర్ కూల్చివేశారు. దీనికి ప్రధాన కారణం పుష్కరాలకు రోడ్ల విస్తరణ కోసం దీన్ని కూల్చివేయాలని ముందుగా నిర్ణయించారు. అయితే కాలేజీ విద్యార్థినులు
ఈ ముందుగా కాంపౌండ్ వాల్ లోపల వైపు నిర్మించి బయట కాంపౌండ్ వాళ్ళని కూల్చాలని మొదటి నుంచి చెబుతున్నారు. కొంత భాగాన్ని మాత్రం ఆ విధంగానే లోపల వైపు ముందు కాంపౌండ్ వాల్ నిర్మించిన తర్వాత బయట కూలగొట్టారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ చాలా వరకు కూడా కాంపౌండ్ వాల్ కూల్చివేశారు. దీంతో లోపల దాదాపు 2000 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే హాస్టల్లో 1200 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే విద్యార్థుల పట్ల అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. రక్షణ లేకుండా కాంపౌండ్ వాల్ లేకుండా హాస్టల్లో విద్యార్థులు ఎలా ఉండాలన్నది ఇక్కడ ప్రధానంగా విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. చెప్పండి, ఏం జరిగింది? సార్ మాకి ప్లే గ్రౌండ్ ఉంది సార్, 6 మీటర్స్ తీసుకోవాలి, కానీ అంతకంటే ఎక్కువ ఆక్రమించారు పుష్కరాల వల్ల. మాకు ప్లే గ్రౌండ్ కావాలి, కానీ ఇంటర్నేషనల్ లో మేము గేమ్స్ ఆడతాం విద్యార్థులము. మాకు న్యాయం చేయాలి మీరే ఎలాగైనా. లోపల తీసుకున్నారు సార్ ప్లే గ్రౌండ్, 6 మీటర్స్ తీసుకోవాలి, కానీ అంతకంటే ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు. ఎక్కువ తీసుకున్నారు సార్. ఇప్పుడు మాకున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు 6 మీటర్లు తీసుకుంటామన్నారు వాళ్ళు అధికారులు. హాస్టల్లో 1500 మంది హాస్టల్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు మేము అధికారులను చాలా రిక్వెస్ట్ చేశాము, వాళ్ళని ప్రాధాయపడినాము. అమ్మాయిల రక్షణ కొరకు దయచేసి గోడ కట్టించిన తర్వాతనే ముందు కూడా తీయమని చెప్పాము. కానీ అసలు ఏమాత్రం అమ్మాయిల సేఫ్టీ గురించి పట్టించుకోకుండా ఈ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినారు. దయచేసి మా పిల్లలను దీని నుండి కాపాడవలసిందిగా కోరుచున్నాం సార్. సార్ మీరు చెప్పండి, అసలు మీ డిమాండ్ ఏంటి? అంటే లోపల గోడ కట్టిన తర్వాత కూర్చోాలి. గోడ కట్టేయాలంటే మామూలుగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుండి కమిషనర్ గారి నుండి ఒక లెటర్ వచ్చింది. పుష్కరాల సందర్భంగా రోడ్డును వైరం చేయాలి అనేటటువంటి విషయాన్ని మాకు తెలియజేసినారు. అందుకోసం 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా అనేటువంటి అంశాన్ని తెలియజేసినారు. కానీ వాళ్ళు దాంట్లో 6 మీటర్స్ అనేటువంటి ఉంది. ఆ 6 మీటర్స్ అనేది కాకుండా అదనంగా వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందువల్ల అన్నట్లయితే ఇక్కడ ఉండేటటువంటి షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు మళ్ళీ భవిష్యత్తులో పునరావాసం కల్పించాలి అనేటువంటి డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది, గ్రౌండ్ లేకపోవడం వలన. అది కాక 6 మీటర్స్ అవి తీసుకుంటామని చెప్పారు. అయితే 6 మీటర్స్ కన్నా ఇంకా లోపలికే పోయారు. అయితే మాకు ప్లే గ్రౌండ్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. మొత్తానికి అమ్మాయిలు 1500 మెంబర్స్ ఉన్నాం మేము. అయితే ఒక్కరి కూడా సెక్యూరిటీ లేదు. మాకు పోలీస్ సెక్యూరిటీ కావాలని అనుకుంటున్నాము. మాకు ముఖ్యమంత్రి రావాలి. ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నది. ఇక్కడ కాంపౌండ్ పక్కనే ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఇది 6 మీటర్ల నుంచి 12 మీటర్లు లోపలికి వచ్చారనేది ఒకటి. ఇంకొకటి లోపల 1200 మంది హాస్టల్లో విద్యార్థులు ఉంటారు, కాలేజీలో 2000 మంది విద్యార్థులు ఉంటారు. ఈ పరిస్థితుల్లో లోపల వైపు కాంపౌండ్ వాళ్ళు నిర్మించిన తర్వాత బయట పడగొట్టు ఉంటే మాకు రక్షణ ఉండేది అనేది వారు చెబుతున్నారు. ఇక్కడ సమీపంలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటాయి. అసాంఘిక వ్యక్తులు కూడా అక్కడ తిరుగుతూ ఉంటారు. గతంలోనూ అనేక సమస్యలు ఎదుర్కొన్నాము. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఉంటే రాత్రి వేళల్లో కొంత అరాచక శక్తులు లోపలికి ప్రవేశించి విద్యార్థులకు రక్షణ లేకుండా చేసే పరిస్థితి ఉంటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ముందుకు రావాలి. కాంపౌండ్ వాళ్ళు ఇన్సైడ్ లోపల వైపు నిర్మించిన తర్వాతనే బయట వైపు కూలగొట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.
విద్యార్థులు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు ప్రధాని మోడీ. 11వ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొన్న మోడీ రాష్ట్రాలు, కేంద్రం, ప్రభుత్వం సయోధ్యతో పనిచేస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశ అంతర్గత భద్రత ఎదుర్కొంటున్న సవాళ్లపై తక్షణమే చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. लेकिन मुझे खुशी है कि गृह मंत्री श्रीमान राजनाथ सिंह जी ने इस प्रक्रिया को फिर से शुरू करने का प्रयास किया। पिछले एक साल में वे देश भर की 5 आंचलिक परिषदों की बैठक बुला चुके हैं। इस दौरान संवाद और संपर्क का सिलसिला बढ़ने का ही नतीजा है कि आज हम सभी यहां इकट्ठे हुए हैं। देश का विकास तभी संभव है जब केंद्र और राज्य कंधे से कंधा मिलाकर के चले। బల పరీక్షకు ముందు అరుణాచల్ ప్రదేశ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నబమ్ టుకీని కాంగ్రెస్ పార్టీ తప్పించింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా పేమా ఖండు ఎన్నికయ్యారు. సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా పేమా ఖండు ఎంపికయ్యారు. మొత్తం 44 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో ముఖ్యమంత్రి నబమ్ టుకీ సీఎల్పీ నేత పదవికి రాజీనామా చేశారు. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తిరుగుబాటు నేతలను కాంగ్రెస్ పార్టీ బుజ్జగించింది. పేమా ఖండు ప్రమాణం చేశాకే అసెంబ్లీలో బల నిరూపణ జరుగుతుంది. జమ్మూ కశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో ఈ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 3 తీవ్రవాదులు హతమయ్యారు. మరోవైపు కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. బుర్హాన్ ఎన్కౌంటర్తో తలెత్తిన ఘర్షణలు ఇంకా చల్లారలేదు. 10 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కర్ఫ్యూ అమల్లో ఉండటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు మూసి ఉన్నాయి. స్థానిక యువతను పాక్ ఉగ్రవాదులు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలపై దృష్టి సారించిన ప్రభుత్వం శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు వేర్పాటువాదులతోనూ చర్చలు జరుపుతోంది. భారీ వర్షాలు ఢిల్లీని ముంచెత్తాయి. నగరంలో కురుస్తున్న నాన్ స్టాప్ వర్షానికి రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. ఇండియా గేట్ కు వెళ్లే రహదారిలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అయితే హోరెత్తిన వాన కారణంగా నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. టర్కీలో సైనిక తిరుగుబాటు బెడిసికొట్టింది. తిరుగుబాటు నేతలు, సైనికులపై ప్రభుత్వం బుక్కుపాదం మోపింది. దాదాపు 800 మంది అరెస్ట్ చేశారు. తిరుగుబాటు నేతలను ఏరిపారేయాలని అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సైనిక తిరుగుబాటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 90కి చేరింది. అంకారాను నో ప్లే జోన్ గా ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. రియో ఒలింపిక్స్ కు ఎంపికైన భారత్ క్రీడాకారులకు విభిన్న వర్గాల నుంచి ప్రోత్సాహం లభిస్తోంది. మల్ల యోధుడు యోగేంద్ర యాదవ్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఘనంగా సత్కరించింది. కేంద్ర మంత్రి, ఉక్కు మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. యోగేంద్ర యాదవ్ టీ-షర్ట్ కు సెయిల్ లోగోను అలంకరించి గౌరవించారు.
రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన కేరళ ఈతగాడు సజ్జన్ ప్రకాష్ ను ఘనంగా సన్మానించారు ఆ రాష్ట్ర మంత్రులు. స్విమ్మింగ్ బటర్ఫ్లై విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న సజ్జన్ తప్పక మెడల్ సాధిస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అలాగే గత నేషనల్ గేమ్స్ లో అద్భుతంగా రాణించిన సజ్జన్ భారత్ ఖాతాలో మెడల్ చేర్చడం ఖాయమంటున్నారు అతని కోచ్. హిందీ చిత్రం ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో నటుడు అర్షాద్ వర్సి, అదితి రావ్ హైదరీ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మనీష్ జా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కామెడీకి ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. नमस्कार, मैं हूं एफपी। माइकल मिश्रा के धावे पे आप सबका स्वागत। Myself, Vaisa Sukla, from 34, 24, 25. मेरी अखियों ने लिखे लव लेटर वे, ओ मेरी अखियों ने लिखे लव लेटर वे, सजना तू जान से बेटर वे, सजना हम प्रेजेंटेबल तो लग रहे हैं ना? भैया जी गद्दार झाड़ दिए। कब से खाली था दिल का मोहल्ला, ओ हमारी सजनिया तू ही तो आके बस गई। डियर लव, हम इस प्यार को एक नाम देना चाहते हैं, लेकिन उससे पहले थोड़ा सुधर जाए। कुत्ते की पूंछ सीधी हो सकती है, लेकिन माइकल जैसा आदमी नहीं सुधर सकता। माइकल ने जो किया न कभी किसी ने किया होगा न करेगा।